నమస్కారం ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. రాష్ట్రంలో ఇకపై 29 జిల్లాలు 82 రెవెన్యూ డివిజన్లు. పునర్విభజన శాస్త్రీయంగా జరిగిందని ప్రజల హర్షం. నేడు విద్యార్థులతో మాక్ అసెంబ్లీ. రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా కార్యక్రమం. తిరుపతి ఎస్వి వర్సిటీ క్వార్టర్స్ లో చిరుత సంచారం. ఓ ఇంటి వద్ద ఉన్న కోళ్ల బోనులోకి వెళ్లేందుకు యత్నం. వైసీపీ పాలనలో తుపాకుల రాజ్యంగా కడప జిల్లా. వైసీపీ నాయకులు అరాచక శక్తులకు ఎడాపెడా లైసెన్సులు. మలక్కా జలసంధి వద్ద కొనసాగుతున్న తీవ్ర వాయుగుండం. ఇవాళ తుపానుగా బలపడే అవకాశం. తిరుపతి శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయం ఉద్యోగులు నివసించే క్వార్టర్స్ లో చిరుత పులి సంచారం కలకలం రేపింది. క్వార్టర్స్ ప్రదేశంలో చిరుత తిరుగుతుండటంతో స్థానికులు భయాందోళనకు గురవుతున్నారు. అర్ధరాత్రి సమయంలో చిరుత సంచరిస్తున్న దృశ్యాలు సీసీటీవీ కెమెరాల్లో నమోదయ్యాయి. ఉద్యోగుల క్వార్టర్స్ లోని ఓ ఇంటిలో కోళ్లను ఉంచిన బోనులోకి వెళ్లేందుకు చిరుత ప్రయత్నించింది. బోనుకు తాళాలు వేసి ఉండటంతో లోపలికి వెళ్లలేక అక్కడి నుంచి వెళ్లిపోయింది. బంగాళాఖాతంలో ఒక వాయుగుండం కొనసాగుతుండగానే మరొకటి ఏర్పడేందుకు పరిస్థితులు అనుకూలంగా మారుతున్నాయి. మలక్కా జలసంధి సమీపంలోని తీవ్ర అల్పపీడనం మంగళవారం ఉదయం వాయుగుండంగా బలపడింది. ఇది మరింత బలపడి రాబోయే 24 గంటల్లో పశ్చిమ దిశగా, తర్వాత 24 గంటల్లో పశ్చిమ వాయువ్య దిశగా కదిలే అవకాశం ఉందని భారత వాతావరణ విభాగం పేర్కొంది. ఇది తుపానుగా బలపడేందుకు పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయని వాతావరణ నిపుణులు చెబుతున్నారు. 2 రోజుల్లో దీని గమనం తీవ్రతపై స్పష్టత వస్తుందని భావిస్తున్నారు. ఇది శనివారం లేదా ఆదివారం నాటికి తమిళనాడు, ఏపీ తీరాల వైపు వెళ్తుందని కొన్ని మోడళ్లు, సముద్రంలోనే బలహీనపడుతుందని మరికొన్ని మోడళ్లు సూచిస్తున్నాయి. నైరుతి బంగాళాఖాతంలో శ్రీలంక భూమధ్య రేఖకు సమీపంలో మరో అల్పపీడనం ఏర్పడింది. ఇది ఉత్తర వాయువ్య దిశగా కదులుతూ ఇవాల్టికి తీవ్ర అల్పపీడనంగా, తర్వాత 24 గంటల్లో వాయుగుండంగా బలపడుతుందని అంచనా. ఇది మరింత బలపడి ఉత్తర తమిళనాడు వైపు కదులుతుందని, దీని ప్రభావం ఏపీ, తమిళనాడులపై ఉంటుందని పలు వాతావరణ నమూనాలు సూచిస్తున్నాయి. రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో శనివారం తర్వాత వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు. దక్షిణ అండమాన్ సముద్రంలో కొనసాగుతున్న తీవ్ర అల్పపీడనం పశ్చిమ వాయు దిశగా కదులుతూ తీవ్ర వాయుగుండంగా మారనుందని హెచ్చరికల నేపథ్యంలో అధికారులు అప్రమత్తంగా ఉండాలని వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు ఆదేశించారు. ముందస్తు చర్యలతో సన్నద్దం కావాలని సూచించారు. బంగాళాఖాతంలో నెలకొన్న అనుకూల పరిస్థితుల కారణంగా తుపాను ప్రభావం రానున్న 48 గంటల్లో పెరిగే అవకాశం ఉండటంతో రైతులు అప్రమత్తంగా ఉండాలని క్షేత్రస్థాయిలో వ్యవసాయ శాఖ అధికారులు పర్యటించి అన్నదాతలు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగాహన కల్పించాలని సూచించారు. రాయలసీమ ప్రాంతంతో పాటు ఉత్తర కోస్తా అంతటా ఈ ప్రభావం ఉంటుందని, ఇప్పటికే విపత్తుల నిర్వహణ సంస్థ నుంచి హెచ్చరికలు వస్తున్న నేపథ్యంలో ఎప్పటికప్పుడు వాతావరణ పరిస్థితులు గమనించి రైతులకు సమాచారం అందివ్వాలని చెప్పారు. వ్యవసాయ శాఖ అధికారుల సూచనలను రైతులు పాటించాలని తెలిపారు. సముద్రం అలజడిగా మారుతున్న నేపథ్యంలో మత్స్యకారులు వేటకు వెళ్లరాదని హెచ్చరిక జారీ చేశామని అధికారులు చెప్పారు. రాష్ట్ర అసెంబ్లీ సరికొత్త అధ్యయనానికి తెరలేపుతోంది. రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా అమరావతిలోని అసెంబ్లీ ప్రాంగణంలో ప్రత్యేకంగా వేసిన సెట్లో నేడు విద్యార్థుల మాక్ అసెంబ్లీ జరగనుంది. పార్వతీపురం మన్యం జిల్లా విద్యార్థులే ముఖ్యమంత్రి, ప్రతిపక్ష నేతలుగా సభకు హాజరు కానున్నారు. విద్యార్థులే ప్రజాప్రతినిధులుగా మాక్ అసెంబ్లీ నిర్వహణకు శాసనసభ సిద్ధమైంది. ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రితో పాటు 26 మంది మంత్రులు, సభాపతి, ప్రతిపక్ష నేత సహా 175 మంది సభ్యులుగా విద్యార్థులే వ్యవహరిస్తారు. ఇప్పటికే విద్యార్థులతో రిహార్సల్స్ పూర్తి చేయించారు.
ముఖ్యమంత్రిగా ఎం లీలా గౌతమ్, ప్రతిపక్ష నేతగా సౌమ్య వాదోపవాదనలకు దిగనున్నారు. ఉప ముఖ్యమంత్రిగా విశాఖ జిల్లాకు చెందిన కోడి యోగి, విద్యాశాఖ మంత్రిగా తిరుపతి జిల్లాకు చెందిన చిన్మయి సాయి వ్యవహరించనున్నారు. వీరంతా కాకినాడ జిల్లాకు చెందిన స్వాతిని స్పీకర్ గా ఎన్నుకుంటారు. ఇవాళ ఉదయం 9:30 నుంచి 11 గంటల వరకు ఈ మాక్ అసెంబ్లీ కొనసాగుతుంది. ప్రశ్నోత్తరాల్లో 10 ప్రశ్నలను సభ్యులు లేవనెత్తనున్నారు. వీటికి మంత్రులు సమాధానమిస్తారు. శూన్య గంటలో 10 ప్రశ్నలు రానున్నాయి. విద్యార్థుల ఆన్లైన్ భద్రత, సామాజిక మాధ్యమాల నియంత్రణ, విద్యార్థి పర్యావరణ పరిరక్షణ బిల్లులను ప్రవేశపెట్టి వాటిపై స్వల్పకాలిక చర్చ నిర్వహిస్తారు. 45,000 పాఠశాలల్లో మాక్ అసెంబ్లీ ప్రత్యక్ష ప్రసారానికి విద్యాశాఖ ఏర్పాట్లు చేసింది. రాజ్యాంగ దినోత్సవాన్ని పురస్కరించుకుని పాఠశాల విద్యాశాఖ రూపొందించిన బాలల రాజ్యాంగాన్ని సీఎం చంద్రబాబు ఆవిష్కరిస్తారు. మాక్ అసెంబ్లీకి సీఎంతో పాటు శాసనమండలి చైర్మన్ కొయ్యే మోషన్ రాజు, శాసనసభ సభాపతి అయ్యన్న పాత్రుడు, మంత్రులు లోకేష్, కందుల దుర్గేష్, కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ తదితరులు హాజరు కానున్నారు. విద్యార్థులను ఉద్దేశించి చంద్రబాబు ప్రసంగిస్తారు. వారితో నేతలు గ్రూప్ ఫోటో దిగుతారు. అనంతరం విద్యార్థులు శాసనసభ, శాసన మండలిని సందర్శిస్తారు. రాష్ట్రంలో కొత్తగా 3 జిల్లాలు, 5 రెవెన్యూ డివిజన్లు ఏర్పాటు కాబోతున్నాయి. దీంతో 26 జిల్లాలుగా ఉన్న సంఖ్య 29కి పెరగనుంది. కొత్త వాటితో కలిపి రెవెన్యూ డివిజన్లు 77 నుంచి 82 కానున్నాయి. మార్కాపురం, మదనపల్లె కేంద్రాలుగా కొత్త జిల్లాలతో పాటు రంపచోడవరం కేంద్రంగా ఏర్పాటయ్యే జిల్లాకు పోలవరం పేరు నిర్ణయించారు. పశ్చిమ గోదావరి జిల్లాలోని పెనుగొండ మండలం ఇకపై వాసవి పెనుగొండగా మారనుంది. జిల్లాలు, రెవెన్యూ డివిజన్లు, మండలాల సరిహద్దుల మార్పులు, చేర్పులపై ఏర్పాటైన మంత్రివర్గ ఉపసంఘంతో సీఎం చంద్రబాబు అంతర్గతంగా సమీక్షించారు. భేటీలో పలు విషయాలను చర్చించారు. మంత్రివర్గ ఉపసంఘం సిఫార్సులపై చర్చించి ఆమోద ముద్ర వేశారు. నోటిఫికేషన్ విడుదలకు అధికారులు సన్నాహాలు ప్రారంభించారు. ప్రజల నుంచి అభ్యంతరాల స్వీకరణకు 1 రోజులు సమయం ఇస్తారు. డిసెంబర్ ఆఖరులోగా తుది గెజిట్ విడుదల కానుంది. పోలవరం ముంపు ప్రాంతంలోని అధిక శాతం ప్రాంతాలు చింతూరు, రంపచోడవరం రెవెన్యూ డివిజన్లలో ఉన్నాయి. పునరావాస గ్రామాలు కూడా అక్కడే ఏర్పాటవుతున్నాయి. దీంతో ఆ ప్రాంతాభివృద్ధి లక్ష్యంగా ప్రత్యేక జిల్లా ఏర్పాటు చేయాలని చంద్రబాబు నిర్ణయించారు. జిల్లాకు పోలవరం పేరు పెట్టాలని సూచించారు. ఈ 2 డివిజన్లను తూర్పుగోదావరి జిల్లాలో కలిపి ప్రత్యేక అథారిటీ ద్వారా అభివృద్ధి చేయొచ్చనే ప్రతిపాదన వచ్చినా దాన్ని పక్కన పెట్టి ప్రత్యేక జిల్లా ఏర్పాటుకే మొగ్గు చూపారు. దీంతో అల్లూరి సీతారామరాజు జిల్లా కేంద్రమైన పాడేరుకు 200 కిలోమీటర్లు పైగా ప్రయాణించే బాధలు తప్పాయి. మార్కాపురం కేంద్రంగా ప్రత్యేక జిల్లా ఏర్పాటు చేయాలని ప్రకాశం జిల్లా పశ్చిమ ప్రాంత వాసులు దశాబ్దాలుగా డిమాండ్ చేస్తున్నారు. అక్కడి ప్రజలు 100 నుంచి 150 కిలోమీటర్లు ప్రయాణించి ఒంగోలు వెళ్లాల్సి వస్తోంది. వైసీపీ హయాంలో జిల్లాల విభజన సందర్భంగా ప్రత్యేక జిల్లా డిమాండ్ వచ్చినా పట్టించుకోలేదు. 4 నియోజకవర్గాలతో మార్కాపురం జిల్లా ఏర్పాటు కల ఎట్టకేలకు నెరవేరనుంది. అద్దంకి, కందుకూరు నియోజకవర్గాల్ని ప్రకాశం జిల్లాలో కలుపుతున్నారు. మార్కాపురం, ఎర్రగొండపాలెం, కనిగిరి, గిద్దలూరు నియోజకవర్గాలతో మార్కాపురం జిల్లా ఏర్పాటు కానుంది. ఇచ్చిన మాట ప్రకారం మార్కాపురం ఏర్పాటు చేయటంపై స్థానిక నేతలతో పాటు ప్రజలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. బైక్ ర్యాలీలు నిర్వహించి కేకులు కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు. ఈ ప్రాంత ప్రజల యొక్క కళ, ఈ ప్రాంత ప్రజల యొక్క అభీష్టమైనటువంటి జిల్లా సాధన అనేది ఈరోజు మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారి పుణ్యాన మాకు సహకరించింది. ఆయన జన్మదినం రోజున ఈ మార్కాపూర్ ప్రజలకు మాటిచ్చాడో ఆ మాట కట్టుబడి జిల్లా ఇస్తున్నట్టు ప్రకటించడం మా అందరికి కూడా ఆనందదాయకం. చంద్రబాబు దయ వల్ల మార్కాపురం స్వర్ణయుగం మారుతుంది. మార్కాపురం పట్టణం బంగారుతో సమానం. మెడికల్ కాలేజ్ వచ్చేసింది ఆల్రెడీగా. వచ్చే సంవత్సరం ఎలగొండ ప్రాజెక్టు జీవితంలో ఎవడు మర్చిపోలేని అవకాశం ఒక్క మార్కాపురం ఆంధ్రప్రదేశ్ లో దక్కింది. మార్కాపురం జిల్లా కేంద్రంగా ప్రకటించడం అనేది ఈ ప్రాంత ప్రజలందరికీ కూడా ఆనందదాయకం. ఈ ప్రజలందరి తరఫున కూడా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నామని మనం చేసుకుంటాం. హామీ ఇచ్చిన మేరకు మార్కాపురం జిల్లాను ప్రకటించడం జరిగినది. ఆయనకు ప్రత్యేక ధన్యవాదాలు. ఈ ప్రాంతం ఎంతో వెనుకబడిన ప్రాంతం కాబట్టి ఈ ప్రాంతానికి జిల్లా ఎంతో అవసరము. వైసీపీ చేసినటువంటి అరాచకాలకు కానీ వారు మీకు జిల్లా పోరాటం చేసిన ఇవ్వనందుకు కారణంగా నేను నా ప్రభుత్వం వస్తుందనే ప్రకాశం జిల్లా నుంచి మార్కాపూర్ జిల్లాను ప్రత్యేకంగా చేసి నేను మార్కాపూర్ జిల్లా ఏర్పాటు చేసి హామీ ఇచ్చి మార్కాపూర్ జిల్లా చేసినందుకు మరి ఈ నియోజకవర్గమే కాదు ఈ యొక్క 5 నియోజకవర్గాల ప్రజలు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం.
ఎన్నికల సభలో కూడా మార్కాపురం జిల్లా చేస్తానని చెప్పేసి ఆయన చెప్పిన మాటను నెరవేర్చారని చెప్పేసి కూడా గొప్ప విజయంగా మార్కాపురం డివిజన్ ప్రజల విజయంగా మేము భావిస్తున్నాం. మదనపల్లి ప్రాంత ప్రజలకు ఉమ్మడి చిత్తూరు జిల్లాతోనే భౌగోళిక సాంస్కృతిక సంబంధాలున్నాయి. వైసీపీ హయాంలో మదనపల్లి డివిజన్ ను అన్నమయ్య జిల్లాలో కలిపారు. దీనిని స్థానిక ప్రజలు వ్యతిరేకించారు. మదనపల్లి జిల్లా ఏర్పాటు ప్రతిపాదన తెర మీదకొచ్చినా అప్పటి ప్రభుత్వం పట్టించుకోలేదు. మదనపల్లి ప్రత్యేక జిల్లా ఏర్పాటు చేస్తామని ఎన్నికల సమయంలో చంద్రబాబు హామీ ఇచ్చారు. అందుకనుగుణంగా అన్నమయ్య జిల్లా నుంచి విభజించి ప్రత్యేక జిల్లా ఏర్పాటు చేశారు. బనగానపల్లి రెవెన్యూ డివిజన్ ఏర్పాటుకు ముఖ్యమంత్రి చంద్రబాబు ఆమోద ముద్ర వేశారు. దీంతో మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి ముఖ్యమంత్రికి కృతజ్ఞతలు తెలిపారు. బనగానపల్లిను రెవెన్యూ డివిజన్ గా ఏర్పాటు చేయాలని మంత్రే ప్రతిపాదన చేయగా అది కార్యరూపం దాల్చనుండటంతో జనార్దన్ రెడ్డి ఆనందం వ్యక్తం చేశారు. జిల్లాల విభజన, రెవెన్యూ డివిజన్ల ఏర్పాటుతో 17 జిల్లాల్లో మార్పులు చేర్పులు జరగనున్నాయి. రాజధాని ప్రాంత పరిధిలోని కృష్ణా, గుంటూరు, పల్నాడు, ఎన్టీఆర్ జిల్లాల్లో మార్పులు చేయలేదు. జనగణన, నియోజకవర్గ పునర్విభజన తర్వాత వీటిపై నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. గ్రేటర్ అమరావతి ఏర్పాటుపైన సీఎం ఆలోచిస్తున్నట్లు సమాచారం. విజయనగరం, పార్వతీపురం, మన్యం, విశాఖ, ఏలూరు, అనంతపురం జిల్లాల్లోనూ మార్పులు చేయలేదు. తమ నియోజకవర్గాన్ని ఎన్టీఆర్ జిల్లాలో కలపొద్దంటూ ఒత్తిడి తెచ్చిన పెనమలూరు నియోజకవర్గ నేతల పంతం నెరవేరింది. గన్నవరం, నూజివీడు నియోజకవర్గాల్ని ఎన్టీఆర్ జిల్లాలో, కైకలూరు నియోజకవర్గాన్ని కృష్ణా జిల్లాలో కలపాలని మంత్రివర్గ ఉపసంఘం తొలుత ప్రతిపాదించింది. ప్రస్తుతానికి ఉమ్మడి కృష్ణా, గుంటూరు జిల్లాల్లో మార్పు చేర్పులేవీ చేయొద్దని సీఎం సూచించారు. వైసీపీ పాలనలో కడప జిల్లాని తుపాకుల రాజ్యంగా మార్చేశారు. అప్పటి అధికార పార్టీలోని చోటామోటా నాయకులు, కార్యకర్తలకు ఎడాపెడా తుపాకీ లైసెన్సులు ఇచ్చేశారు. లైసెన్స్ పొందేందుకు అర్హత ఉందా, నేపథ్యమేంటి, నేర చరిత్ర ఉందా వంటి కనీస అంశాలివి పట్టించుకోలేదు. నాటి ప్రభుత్వ పెద్దలు, ముఖ్య నేతల సిఫారసు చేసిందే తడవుగా ఎర్రచందనం స్మగ్లర్లు, గూండాలు, కిరాయి రౌడీలకు లైసెన్సులు కట్టబెట్టారు. చివరకు ఓ పంచాయతీ కార్యదర్శికి, చోటా మైనింగ్ వ్యాపారికి తుపాకీ లైసెన్స్ ఇచ్చారంటే ఏ స్థాయిలో అధికార దుర్వినియోగం చేశారో అర్థమవుతుంది. వైసీపీ ఎంపీ వివేక హత్య కేసులో నిందితుడు వైఎస్ అవినాష్ రెడ్డి అనుచరులు, పార్టీ నాయకులకు పప్పు బెల్లాల్లా తుపాకీ లైసెన్సులు పంచిపెట్టడం దుర్వినియోగానికి పరాకాష్ట. కడప జిల్లాలో ప్రస్తుతం 854 మందికి తుపాకీ లైసెన్సులు ఉంటే వాటిలో అత్యధికం వైసీపీ నాయకులు, దొంగలు, దోపిడీదారులు, అసాంఘిక శక్తుల వద్దే ఉన్నాయి. తుపాకీ లైసెన్సు ఉన్నవారిలో 25 మంది వరకు వివిధ హత్య కేసుల్లో నిందితులుగా ఉన్నారు. ఎర్రచందనం స్మగ్లర్లు, అరాచక శక్తులు, కబ్జాదారులు, కిరాయి రౌడీలు, గూండాలకు వైసీపీ హయాంలో అప్పటి సీఎం జగన్ సొంత జిల్లా కడపలో ఎడాపెడా తుపాకీ లైసెన్సులు ఇచ్చేశారు. జగన్ పాలనలో తుపాకీ లైసెన్సులు పొందిన వారిలో ఒక సామాజిక వర్గానికి చెందిన వారే ఎక్కువగా ఉన్నారు. వారిలో హోదా, దర్పం ప్రదర్శించడం కోసం తుపాకులు వాడుతున్న వారు కొందరైతే ఎక్కువ మంది బెదిరింపులు, వసూళ్లు, ప్రత్యర్థులపై దాడులకు ఉపయోగిస్తున్నారు. జమ్మలమడుగుకు చెందిన వైసీపీ నేత మల్లిరెడ్డి హనుమంతరెడ్డి వివేక హత్య కేసులో నిందితులైన ఎంపీ అవినాష్ రెడ్డి, దేవిరెడ్డి శివశంకర్ రెడ్డిలకు అత్యంత సన్నిహితుడు. 2019లో వైసీపీ అధికారంలోకి రాగానే అతనికి తుపాకీ లైసెన్స్ ఇచ్చేశారు. దాంతో బెదిరించి భూదందాలు, అరాచకాలు చేశారన్న ఆరోపణలున్న అతనికి 2022లో వైసీపీ సర్కారు గన్మెన్ ను కూడా ఇచ్చి భద్రత కల్పించింది. కొండాపురం మండలం లావనూరుకు చెందిన నిరంజన్ రెడ్డి వైసీపీ మండల కన్వీనర్. అతనికి ఎంపీ అవినాష్ రెడ్డితో సంబంధాలు ఉండటంతో లైసెన్స్ ఇచ్చేశారు. అవినాష్ రెడ్డికి సన్నిహితులైన కోడూరుకు చెందిన ఎల్ రామముని రెడ్డికి తుపాకీ లైసెన్స్ దక్కడంతో ప్రత్యర్థులపై కాల్పులు జరపగా లైసెన్స్ రద్దయింది. కొండాపురం మండలం తాళ్ల ప్రొద్దుటూరుకు చెందిన ఆర్ హరినారాయణ రెడ్డిపై స్థానిక ఠాణాలో ప్రత్యర్థులపై దాడి చేశారనే అభియోగాలపై 3 కేసులున్నాయి. అయినా తుపాకీ లైసెన్స్ ఇచ్చారు. జగన్ కు ప్రధాన అనుచరుడన్న అర్హతతో లైసెన్స్ పొందిన వల్లూరు మండలం తిమ్మాపురానికి చెందిన టి రజనీకాంత్ రెడ్డిపై తుపాకీతో భూదందాలు చేస్తున్నాడన్న ఆరోపణలున్నాయి. ఏ గంగాయపల్లెకు చెందిన వెంకట సుబ్బారెడ్డి వైసీపీ కార్యకర్త. ఆర్టీసీ మాజీ చైర్మన్ మల్లికార్జున్ రెడ్డికి అనుచరుడన్న అర్హతతో అతనికి లైసెన్స్ ఇచ్చేశారు. నల్లపరెడ్డి పల్లెకు చెందిన వైసీపీ నేత పి విశ్వనాథరెడ్డికి లైసెన్స్ ఇవ్వగా తుపాకీతో బెదిరించి అరాచకాలు చేశారు. అప్పులు చేసి ఇప్పుడు పరారీలో ఉన్నారు. చక్రాయిపేట మండలం చిలకాంపల్లెకు చెందిన మాజీ ఎంపీపీ రుక్మాంగద రెడ్డికి వైసీపీ నేత అనే అర్హతతోనే తుపాకీ లైసెన్స్ ఇచ్చేశారు. లింగాల మండలం
మండలంలో మైనింగ్ చేస్తున్న శివకంచి రెడ్డికి వైసీపీ అండతో లైసెన్స్ దక్కింది. గతంలో పెద్దముడియం మండలంలో పంచాయతీ కార్యదర్శిగా పనిచేసిన జమ్మలమడుకు చెందిన గురుమోహన్ కు తుపాకీ లైసెన్స్ ఉంది. మైలవరం మండలం గొల్లపల్లికు చెందిన వెంకట శివారెడ్డి వైసీపీ కార్యకర్త అనే అర్హతతో లైసెన్స్ పట్టేశారు. ఈయన మాజీ ఎమ్మెల్యే శివారెడ్డి హత్య కేసులో నిందితుడు. ప్రొద్దుటూరు మాజీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డికి ముఖ్య అనుచరుడైన ఎస్ శేఖర్ ప్రస్తుతం ప్రొద్దుటూరు ఎంపీపీ. ఇటీవల ఓ స్థలం విషయంలో టీడీపీ నాయకులతో వివాదం తలెత్తిన వేళ తుపాకీతో బెదిరించారు. రాష్ట్ర ఫుడ్ కమిషన్ చైర్మన్ చిత్తా విజయ్ ప్రతాప్ రెడ్డి వైసీపీ హయాంలో తుపాకీ లైసెన్స్ తీసుకున్నారు. సీకే దిన్నె మండలం ఇందిరానగర్ కు చెందిన జి వీరనాగిరెడ్డి వైసీపీ నాయకుల అండతో తుపాకీ లైసెన్స్ పొంది ఎర్రచందన స్మగ్లర్ అవతారమెత్తాడు. అదే ప్రాంతవాసి ఎస్ మురళీకృష్ణకు తుపాకీ లైసెన్స్ ఉండగా అతనిపైన ఎర్రచందన స్మగ్లింగ్ ఆరోపణలున్నాయి. పులివెందులలో టిఫిన్ సెంటర్ నడిపే భరత్ యాదవ్ అత్యంత వివాదాస్పదుడే కాదు, వివేక హత్య కేసులో అనుమానితుడు. ప్రాణహాని ఉందని చెప్పడంతో అతనికి తుపాకీ లైసెన్స్ ఇచ్చేశారు. పులివెందులకు చెందిన దిలీప్, మెహబూబ్ బాషాలతో ఆర్థిక లావాదేవీల్లో గొడవ జరగడంతో భరత్ యాదవ్ తుపాకీతో 3 రౌండ్ల కాల్పులు జరపడంతో దిలీప్ ప్రాణాలు కోల్పోగా బాషాకు తీవ్ర గాయాలయ్యాయి. వీరపునాయినిపల్లె మండలం పాయసంపల్లెకు చెందిన నిమ్మకాయల సుధాకర్ రెడ్డి వైసీపీ నేతల అండతో లైసెన్స్ పొందారు. వైసీపీకే చెందిన మహేశ్వర్ రెడ్డితో ఆయనకు ఘర్షణ తలెత్తడంతో తుపాకీతో కాల్పులు జరిపి గాయపరిచారు. అనుచరులతో కలిసి పోలీస్ స్టేషన్ పై దాడి చేసిన వేంపల్లె జెడ్పీటీసీ సభ్యుడు ఎం రవికుమార్ రెడ్డికి వైసీపీ సర్కారు తుపాకీ లైసెన్స్ ఇవ్వడమే కాకుండా గన్మెన్ తో రక్షణ కల్పించింది. అరాచక శక్తులుగా పేరున్న వేంపల్లెకు చెందిన కామిశెట్టి సతీష్ కుమార్, వెలమవారి పల్లెకు చెందిన రుద్రభాస్కర్ రెడ్డి, సంహాద్రిపురం మండలం లోమడకు చెందిన డి పవన్ చంద్రారెడ్డి తుపాకీ లైసెన్స్ ఇవ్వడంతో మరింతగా రెచ్చిపోయారు. సింహాద్రిపురం మండలం బిదినంచెర్లకు చెందిన నేత బిఎన్ బ్రహ్మానందరెడ్డి పోరెడ్డి ప్రభాకర్ రెడ్డిని చంపడానికి కాల్పులు జరపగా ఇద్దరూ చనిపోయారు. దిద్దేకుంటకు చెందిన టీడీపీ నేత పరమేశ్వర్ రెడ్డిని గత ప్రభుత్వ హయాంలో కత్తులతో నరికి చంపేశారు. ఈ కేసులో హస్తం ఉన్నట్లు ఆరోపణలున్న కసనూరుకు చెందిన వైసీపీ నేత పి హరినాథ్ రెడ్డికి తుపాకీ లైసెన్స్ ఉంది. రాష్ట్ర వ్యాప్తంగా ఎవరెవరికి తుపాకీ లైసెన్సులు ఉన్నాయో కూటమి ప్రభుత్వం లోతుగా విచారించాలి. అరాచక శక్తులు, నేర చరితులు, అనర్హులకు వెంటనే లైసెన్సులు రద్దు చేసి తుపాకులు స్వాధీనం చేసుకోవాల్సిన అవసరం ఉంది. పరకామణి చోరీ కేసు విచారణలో సిఐడి ప్రశ్నలకు టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి దాటవేత ధోరణిలోనే సమాధానాలు ఇచ్చినట్లు తెలిసింది. ఏవీఎస్ఓ సతీష్ కుమార్ది ఆత్మహత్యేనని, అంత త్వరగా మీడియాకు ఎలా వెల్లడించగలిగారని అధికారులు అడగ్గా భూమన పొంతనలేని జవాబులు చెప్పినట్లు తెలుస్తోంది. నిందితుడి ఆస్తిని శ్రీవారికి గిఫ్ట్ డీడ్గా తీసుకునేందుకు అప్పటికప్పుడు పాలక మండలి సమావేశంలో టేబుల్ అజెండాగా ఎందుకు పెట్టాల్సి వచ్చిందని సిఐడి ప్రశ్నించింది. ఇవన్నీ తనకు సంబంధం లేని ప్రశ్నలని భూమన దాటవేసినట్లు తెలుస్తోంది. తిరుమల పరకామణి చోరీ కేసు విచారణను సిఐడి డీజీ రవిశంకర్ అయ్యన్నార్ నేతృత్వంలో 20 మంది సభ్యులతో కూడిన బృందం వేగవంతం చేసింది. విచారణకు రావాలన్న నోటీసులు అందుకున్న టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి సిఐడి బృందం ముందు హాజరయ్యారు. తిరుపతి పద్మావతి అతిథి గృహం కేంద్రంగా విచారణ చేపట్టారు. కేసులో ప్రధాన నిందితుడు రవికుమార్, ఆయన కుటుంబ సభ్యులతో పాటు వీజీఓగా పనిచేసిన గిరిధర్, సిఐ జగన్మోహన్ రెడ్డి, ఎస్ఐ రామలక్ష్మిరెడ్డిలతో పాటు పలువురిని విచారించారు. పరకామణి చోరీ సమయంలో టీటీడీ ఎక్సఫిషియో సభ్యులుగా, కేసు రాజీ సమయంలో తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ గా కరుణాకర్ రెడ్డి ఉన్నారు. మంగళవారం మధ్యాహ్నం కరుణాకర్ రెడ్డిని అరగంట పాటు సిఐడి డీజీ స్వయంగా విచారించారు. నిందితుడు రవికుమార్ స్వయంగా తప్పును అంగీకరించి ఆస్తుల వివరాలు వెల్లడించినా కేవలం 14,43,00,000 రూపాయల ఆస్తిని శ్రీవారికి గిఫ్ట్ డీడ్గా ఎందుకు తీసుకున్నారు, అప్పటికప్పుడు టేబుల్ ఎజెండాగా పెట్టడంలో ఎవరి ప్రమేయం ఉందని సిఐడి ప్రశ్నించింది. అప్పటి టీటీడీ ఎస్టేట్ కమిటీ సభ్యుడిగా ఉన్న మీరు సంతకం చేసేప్పుడైనా అంతర్యాన్ని పసిగట్టలేకపోయారా అని ప్రశ్నించినట్లు తెలుస్తోంది. ఇవన్నీ తనకు సంబంధం లేని ప్రశ్నలని భూమన దాటవేసినట్లు సమాచారం. భక్తుల కానుకలను దోచుకున్న కేసు రాజీ చేయమని ఎవరి నుంచైనా విన్నపాలొచ్చాయా? మీరేమైనా పోలీసులకు సూచనలు చేశారా? మీకు తెలియకుండానే కేసు రాజీ జరిగే అవకాశం ఉందా అని భూమనను సిఐడి ప్రశ్నించినట్టు తెలిసింది. రవికుమార్ ఆస్తులను ఎవరైనా రాయించుకున్నట్లు అనుమానం ఉందా? అసలు నిందితుడు ఎంతకాలం నుంచి చోరీకి పాల్పడుతున్నారు? టీటీడీ విజిలెన్స్ ద్వారా అతనిపై ఎలాంటి దర్యాప్తు చేయించారని ఆరా తీశారు. ఈ విషయాల్లో తనకెలాంటి సంబంధం లేదని, తననెవరూ రాజీ చేయమని కోరలేదని అధికారులకు చెప్పినట్లు తెలిసింది. తనపై కుట్రపూరితంగా వ్యవహరిస్తున్నారని, తెలియని విషయాలకు తానెలా సమాధానం చెబుతానని మీడియా ముందు భూమన వ్యంగ్యంగా సమాధానం చెప్పారు. వెంకటేశ్వర స్వామిని దర్శించుకుని తలనీలాలిచ్చినటువంటి వాళ్ళు ఎంతమంది?
నిన్న తిరుపతిలో కురిసిన వాన చినుకులు ఎన్ని అని అడిగితే నేను ఏమి సమాధానం చెప్పగలను? ఈ పరకామణి కేసులో నాకు అంతే సంబంధం ఉంది. డీజీ గారు నన్ను ప్రశ్నలు అడిగినారు, నేను వారికి సమాధానం ఇచ్చినాను. నేను ఇప్పుడు చెప్పిందే వీటిలన్నింటి. పరకామణి చోరీ కేసు మధ్యవర్తిత్వం చేయడం కరెక్టా? అప్పటికప్పుడు పాలక మండలిలో గిఫ్ట్ డీడీగా సంబంధించి టేబుల్ ఎజెండాగా పెట్టడం సరైన విధానమేనా అని సిఐడి అధికారులు అడిగినట్లు టీటీడీ పాలక మండలి మాజీ సభ్యుడు, అప్పటి ఎస్టేట్ కమిటీ సభ్యుడు పోకల అశోక్ కుమార్ తెలిపారు. నిందితుడు రవికుమార్ ఇచ్చిన గిఫ్ట్ డీడ్ ఆస్తుల గురించే ప్రశ్నలు అడిగారని మీడియాకు తెలిపారు. అప్పటి టీటీడీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి, ఈవో ధర్మారెడ్డి టేబుల్ ఎజెండాగా చేర్చినట్లు ఆయన పేర్కొన్నారు. శ్రీవారికొస్తోన్న ఆస్తి అక్రమమా సక్రమమా అనేది పరిశీలించాల్సింది ఐఏఎస్ అధికారులని తాను చెప్పినట్టు అశోక్ కుమార్ చెప్పారు. టేబుల్ అజెండా అనేది మా దగ్గర ఉండదు. మాది ఏదైతే ఈ ఒరిజినల్ అజెండా ఉంటుందో పేజీలు అయితే మాట్లాడుకుంటూ పోతూ ఉంటారు. అయిపోయింది అనుకో, 40 అంశాలు ఉంటాయి, 40వ అంశం అయిపోయింది, లేచిపోతా ఉంటాం మేము. వీళ్ళు అడిగింది కేవలం ఇది ఒక్కటే, ఈ ల్యాండ్ను మీరు తీసుకున్నప్పుడు మీకు తెలుసునా, మధ్యస్థాలు చేసి చేయొచ్చునా అంటే చేయమని మేము చెప్పము. చేయడం కూడా కరెక్ట్ కాదు. కానీ అప్పుడున్న పరిస్థితుల్లో ఏదో భగవంతుడు రాని ల్యాండ్ అని వాళ్ళ ఉద్దేశం అనుకున్నారేమో, ఎవరైతే నిర్ణయం తీసుకున్నారో వాళ్ళు. నేను యాజ్ ఏ మెంబర్గా వచ్చిన దాన్ని తీసుకుని అటు పెట్టుకుంటాను అంతే. టేబుల్ అజెండాలో మీరు సంతకం చేశారా సార్? సంతకం చేసే టేబుల్ అజెండాకే కాదు, ఆ రోజు అటెండ్ అయిన దానికి మాత్రమే సంతకం ఉంటుంది. చైర్మన్, ఈఓ వీళ్ళు నిర్ణయం తీసుకునేది టేబుల్ అజెండా. ఎప్పుడు తీర్మానం చేశారు, ఎప్పుడు ల్యాండ్ ఇచ్చారు, ల్యాండ్ ఇచ్చింది మాత్రమే ఇప్పుడు ఆడ వస్తూ ఉండేది. విచారణలో భాగంగా కేసు నమోదు చేసిన తిరుమల 1 టౌన్ ఎస్ఐ రామలక్ష్మిరెడ్డి, పరకామణి అప్పటి డిప్యూటీ ఈవో మల్లికార్జునరావుతో పాటు కొందరు ఉద్యోగులు సిఐడి బృందం విచారించింది. కేసు నమోదు చేయమని, ఎలాంటి సెక్షన్లు పొందుపరచాలని ఎవరు సూచించారు, తర్వాత దర్యాప్తులో ఎవరెవరి సహకారం తీసుకున్నారని ఎస్ఐని ఆరా తీశారు. అప్పటి స్టేషన్ ఎస్హెచ్ఓ జగన్మోహన్ రెడ్డి ఎలాంటి ఆదేశాలు జారీ చేశారు, కేసు రాజీ చేయమని ఉన్నతాధికారుల నుంచి ఏమైనా లిఖితపూర్వక ఆదేశాలు అందాయా అని ప్రశ్నించారు. నిందితుడు పట్టుబడిన రోజు ఏం గుర్తించారు, తదుపరి ఎలాంటి చర్యలు చేపట్టారని పరకామణి డిప్యూటీ ఈవో మల్లికార్జునరావుని ప్రశ్నించారు. వీటికి ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు చర్యలు చేపట్టినట్టు సమాధానమిచ్చినట్టు తెలిసింది. పరకామణి వ్యవహారంలో రవికుమార్ డాలర్లు దొంగిలిస్తున్నట్టు నిర్ధారించే సీసీ ఫుటేజీలను టీటీడీ ఉద్దేశపూర్వకంగానే తొలగించిందని, దీని వెనుక అప్పటి కమాండ్ కంట్రోల్ వీఐ శివశంకర్ హస్తం ఉందని పాలక మండలి సభ్యుడు భానుప్రకాష్ రెడ్డి ఆరోపించారు. తిరుమలలో లడ్డూలు, గదులు బ్లాక్లో విక్రయించిన వారిని రిమాండ్కు పంపించిన ఘటనలున్నాయని, కానీ శివశంకర్ను మాత్రం మాతృశాఖకు బదిలీ చేయడం వెనుక మర్మమేంటో తెలియాలని, దీనిపై హైకోర్టులో రిట్ పిటిషన్ దాఖలు చేశామని, దీనిపై నేడు విచారణ జరుగుతుందని ఆయన పేర్కొన్నారు. చినుకు పడితే చిన్నపాటి చెరువులు, ఎండ కాస్తే దుమ్ములేస్తూ అగాధాల్లాంటి గోతులు. ఇది కృష్ణా జిల్లాలోని మంటాడ నుంచి ఉయ్యూరు వెళ్లే ప్రధాన రహదారి దుస్థితి. అడుగుకో గుంత, గజానికో గొయ్యితో ఈ మార్గంలో ప్రయాణం అంటేనే వాహనదారులు బెంబేలెత్తిపోతున్నారు. సుమారు 2 కిలోమీటర్ల మేర ప్రయాణంలో ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని వెళ్లాల్సి వస్తుందని ప్రయాణికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కృష్ణా జిల్లా పమిడిముక్కల మండలం మంటాడలోని శివాలయం నుంచి ఉయ్యూరు బస్టాండ్ వరకు సుమారు 2 కిలోమీటర్ల మేర రహదారి అధ్వాన్నంగా తయారైంది. ఏళ్లుగా నిర్వహణ లేకపోవడంతో రహదారి గుంతల దారిగా మారిందని వాహనదారులు చెబుతున్నారు. అవస్థలు పడుతూనే ఈ మార్గంలో ప్రయాణాలు సాగిస్తున్నట్లు ఉయ్యూరు, విజయవాడ వైపు వెళ్లే దినసరి కూలీలు, కార్మికులు వాపోతున్నారు. గోతుల కారణంగా ప్రమాదాలు నిత్యకృత్యంగా మారాయని, గమ్యం చేరే వరకు భయాందోళన తప్పడం లేదని వాహనదారులు, ప్రయాణికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ రోడ్డు అతి భయంకరంగా ఉందండి. వచ్చేవాళ్ళు కూడా చాలా ఇబ్బందులు పడుతున్నారు. అన్ని గుంటలేనండి. అసలు వర్షాకాలం వస్తే ఎక్కడ గుంట ఉందో తెలియదు. అక్కడి నుంచి ఇక్కడ రావడానికి 10 నిమిషాలు 15 నిమిషాలు మినిమం పడుతుంది. మామూలుగా రోడ్డు వేస్తే 2 నిమిషాలే. ఉయ్యూరు నుంచి మంటాడ వరకు 2.5 కిలోమీటర్లు ఉంటుందండి. ఇది ఆ 2.5 కిలోమీటర్లు కూడా మరీ దారుణంగా రోడ్లు, గుంటలు నైట్ వస్తే చాలా ఇబ్బంది అవుతుందండి. ఈ బళ్ళు కూడా వస్తుంటే ఒకసారి పడిపోతున్నాయండి, పడిపోయి దెబ్బలు కూడా తగులుతున్నాయి. రోడ్డు అసలు చూస్తే మరీ గుంతలు పడిపోయి చండాలంగా ఉందండి. రిపేర్లు అవ్వట్లా. మా బళ్ళు రిపేర్లు అవుతాయి, ఆటోలు రిపేర్లు అవుతే నడువు నొప్పి వస్తుంది, వగేరా ప్యాసింజర్ దెబ్బతింటారు. రోజుకోటి యాక్సిడెంట్ అవుతుందండి. ఇటు
ఆ వర్షం పడితే మాత్రం నీళ్లు ఏదైనా బస్సు వచ్చినా ఏమొచ్చినా సరే ఆటో వాళ్ళకి లోపల మొత్తం లేడీస్ మీద పడిపోతుంది. అన్ని పూటీ గుంటలు పడిపోయినాయి. చాలా ఇబ్బంది పడిపోతున్నారండి. ముసలోళ్ళు ఆటోలో కూడా ఎగిరి పడుతుంటే బండి పక్కన రాడ్లు తగులుతున్నాయి, తలకాయలు కూడా సైడ్ అమ్మట పగులుతున్నాయండి. ఈ రహదారిలోనే ఉయ్యూరు కేసీపీ చక్కెర కర్మాగారం ఉంది. వందల మంది కార్మికులు పరిశ్రమలో పనులు చేసేందుకు వెళుతూ ఉంటారు. అలాగే జిల్లాలోనే ప్రసిద్ధి చెందిన వెంకటేశ్వర స్వామి దేవస్థానం, శివాలయం ఇక్కడ ఉండడంతో వివిధ ప్రాంతాల నుంచి భక్తుల తాకిడి కూడా అధికంగా ఉంటోంది. నిత్యం వందల మంది విద్యార్థులు చదువుల నిమిత్తం ఉయ్యూరుకు వస్తూ ఉంటారు. వైసీపీ 5 ఏళ్ల పాలనలో రోడ్డుకు కనీసం మరమ్మతులు చేయలేదని, ప్రయాణాల్లో వాహనాలు గోతుల్లో పడి మరమ్మతులకు అధిక మొత్తం వెచ్చించాల్సి వస్తోందని వాహనదారులు వాపోతున్నారు. కూటమి ప్రభుత్వమైనా తమ కష్టాలు తీర్చాలని ప్రజలు కోరుతున్నారు. రోడ్డు మన శివాలయం కాడి నుంచి మన బస్టాండ్ వరకు బాగా గుంటలండి. నైట్ టైం అయితే బళ్ళు బైకులు అన్ని స్లిప్ అయ్యి పడిపోతున్నారు. బాగా ఇబ్బందిగా ఉంది. వెళ్ళటం కానీ రావటం కానీ ప్రెగ్నెన్సీ లేడీ అయితే మరీ ఇబ్బంది పడుతున్నారు. ఇక్కడ నుంచి అక్కడికి వెళ్ళేటప్పుడు ఫస్ట్ సెకండ్ గేర్లో తప్ప 3వ గేర్లో వెళ్ళడానికి కూడా లేదు. అంత అడ్డగోలంగా ఉంది రోడ్డు. బైక్ మీద వచ్చేవాడు చాలా ఇబ్బంది అయిపోతుంది. ఇటే స్కూల్స్ కాలేజెస్ అన్నీ ఉన్నాయి. ఇటు రావాలంటే భయం వేస్తుంది. ఎక్కడ పెద్ద గొయ్యిందో తెలియట్లేదు. దేనెనకతలు పడిపోతామో కూడా తెలియని పరిస్థితి. మేము అసలు 1 నెల క్రితం పడిపోయి ఇదిగోండి ఇదంతా కూడా కొట్టిపోయింది. ఇక్కడ కొట్టిపోయింది. బండి హెడ్ లైట్స్ అన్ని పగిలిపోయినాయి. బండి రిపేర్లకు ఇచ్చుకోవాల్సిన పరిస్థితుల్లో ఉన్నాయి. వెనకతలు ఏ లారీ ఎక్కేస్తుందో మీదకి తెలియని పరిస్థితుల్లో ఉన్నాం మేము. వీలైనంత తొందరగా మాకు ఈ రోడ్లు బాగు చేయించి పెడితే అంత మంచిదండి. లేకపోతే యాక్సిడెంట్స్ చాలా జరుగుతున్నాయి. చాలా ఇబ్బంది పడుతున్నారండి జనాలంతా. ఎక్సల్ మీద వ్యాపారం చేస్తాను. ఈ లోపు బస్సోడు గుంట తప్పిస్తే ఆటోడు వచ్చి నన్ను గుద్దాడు, కాళ్ళలో రాడ్డు పడింది. గుంట్ల మూలానే జరుగుతుంది సార్. కొంచెం గుంటలో పండించాను, కొద్దిగా గుంట్ల మూలాన్ని చస్తున్నాం మేము. ప్రభుత్వం ఎక్కడైనా స్పందించి మంటాడ శివాలయం నుంచి ఉయ్యూరు బస్టాండ్ వరకు ఉన్న రహదారిని బాగు చేయాలంటూ కూడా వాహనదారులు కోరుతున్నారు. కెమెరామెన్ సోమేష్తో శ్రీనివాస్, సిటీవీ న్యూస్, కృష్ణా జిల్లా. ఆత్మాహుతి బాంబర్ ఉమర్ నబీ ఉగ్రవాది బుర్హాన్ వానీ ఎన్కౌంటర్కు ప్రతీకారం తీర్చుకోవాలనుకున్నాడు. జమ్మూ కాశ్మీర్కు ప్రత్యేక హోదా రద్దు సహా దేశవ్యాప్తంగా జరిగిన వేర్వేరు ఘటనలు ఆత్మాహుతి బాంబర్గా మారటానికి ప్రేరేపించాయా? వైట్ కాలర్ ఉగ్ర ముఠాకు నాయకుడినని అతను చెప్పుకునేవాడా అంటే అవుననే సమాధానం వస్తోంది. ఆత్మాహుతి బాంబర్ గురించి అధికారుల విచారణలో వెల్లడైన అంశాలపై ప్రత్యేక కథనం. ఢిల్లీ ఆత్మాహుతి దాడి కేసు విచారణలో విస్తుపోయే విషయాలు వెలుగు చూస్తున్నాయి. హర్యానాలోని ఫరీదాబాద్లో పట్టుబడ్డ వైట్ కాలర్ ఉగ్రవాద ముఠాకు చెందిన నిందితుల ద్వారా అధికారులు కీలక సమాచారం రాబట్టినట్లు తెలుస్తోంది. ఆత్మాహుతి బాంబర్ ఉమర్ నబీ 2016లో భద్రతా దళాల చేతిలో హతమైన బుర్హాన్ హనీ హత్యకు ప్రతీకారం తీర్చుకోవాలని భావించినట్లు తేలింది. వైట్ కాలర్ ఉగ్రవాద ముఠాలో ఉమర్ పాత్ర, ప్రణాళికలు ఉగ్రవాదిగా మారటానికి దారితీసిన పరిణామాలు ఆసక్తికరంగా ఉన్నాయి. ఉగ్ర మాడ్యూల్లోని ఇతర సభ్యులకు ఆత్మాహుతి బాంబర్ ఉమర్ తాను నాయకుడినని, అమీర్ అని పిలుచుకునేవాడని ఫరీదాబాద్లోని అల్ఫలాహ్ వర్సిటీ డాక్టర్ ముజ్జమ్మల్ షకీల్ విచారణలో వెల్లడించినట్లు సమాచారం. జైషే మహ్మద్ ప్రధాన కాంట్రాక్ట్ మౌల్వీ ఇర్ఫాన్ అహ్మద్ ద్వారా ముజ్జమ్మిల్ షకీల్ ఉగ్రవాద మాడ్యూల్లో మొదట చేరినట్లు తెలుస్తోంది. ఆత్మాహుతి బాంబర్ ఉమర్ నబీ హోదా, అనుభవంతో పోలిస్తే తాను సాధారణ కూలీనని జాతీయ మీడియా కథనాలు పేర్కొన్నాయి. ముష్కర ముఠా తమ ప్రణాళికకు ఆపరేషన్ ఎమీర్ అని పేరు పెట్టినట్లు తెలిసింది. ఉమర్ నబీకి 9 భాషలు వచ్చని, ఉగ్రమూకలోని అందరికంటే అతడే బాగా చదువుకున్నవాడని, తెలివైన వ్యక్తి అని షకీల్ చెప్పుకొచ్చినట్లు తెలిసింది. ఉమర్ ను ఎవరూ ఎదిరించేవారు కాదని చెప్పినట్లు సమాచారం. అతడు సులభంగా అణుశాస్త్రవేత్త కాగలడని షకీల్ పేర్కొన్నట్లు తెలుస్తోంది. జమ్మూ కశ్మీర్ కు ప్రత్యేక హోదా తొలగించడం సహా దేశంలో వివిధ ఘటనలు ఉమర్ నబీని ఆత్మాహుతి బాంబర్ గా మారటానికి ప్రేరేపించాయని విచారణలో వెల్లడైంది. ఆత్మాహుతి దాడికి ఉపయోగించిన I-20 కారులో సగం తయారు చేసిన ఐఈడీని తీసుకెళ్లినట్లు తెలిసింది. బాంబు తయారీకి అసిటోన్, నెయిల్ పాలిష్ రిమూవర్, చక్కెర పొడి వాడినట్లు దర్యాప్తు వర్గాలు వెల్లడించాయి. ఉగ్రమూక మొదట్లో హర్యానాలో దాచిన పేలుడు పదార్థాలను జమ్మూ కశ్మీర్ కు తరలించాలని అనుకుంది. ఆత్మాహుతి బాంబర్ అక్కడ పెద్ద పథకం వేసినట్లు తెలుస్తోంది. అయితే ఆ పథకం ఫలించకపోవడంతో ఉమర్ నబీ నుహు మేవాట్ నుంచి ఐఈడీ తయారీకి ఉపయోగించే యూరియాను తీసుకురావడం మొదలుపెట్టినట్లు దర్యాప్తు వర్గాలు తెలిపాయి. ఉమర్ నబీ పేలుడు పదార్థాలను, రసాయనాల ప్రతిచర్యను అల్ఫలాహ్ వర్సిటీలోని తన గదిలో పరీక్షించినట్లు తెలిసింది. అతడి సూట్ కేసులో బాంబు తయారీకి వాడే వస్తువులను పోలీసులు గుర్తించడంతో ఈ విషయం నిర్ధారణ అయ్యింది. ఢిల్లీలోని రద్దీ ప్రాంతాల్లో ఒకటైన చాందినీ చౌక్ లోని ట్రాఫిక్ సిగ్నల్ వద్ద జరిగిన ఆత్మాహుతి దాడిలో 15 మంది మృతి చెందారు. భూతల స్వర్గంగా పేరుగాంచిన జమ్మూ కాశ్మీర్లో సినిమా షూటింగ్లు కొన్ని నెలల తర్వాత తిరిగి ప్రారంభమయ్యాయి. పహల్గాం ఉగ్రదాడి తర్వాత సినిమా చిత్రీకరణలు ఆగిపోయాయి. సాధారణ పరిస్థితులు నెలకొనడంతో సినీ పరిశ్రమ మళ్లీ కాశ్మీర్ వైపు చూస్తోంది.
పహల్గాం ఉగ్రదాడి తర్వాత బోసిపోయిన అందాల కశ్మీరం మళ్లీ సినిమా షూటింగ్లతో కళకళ్లాడుతోంది. చాలా రోజుల తర్వాత సినిమా చిత్రీకరణలు ప్రారంభం కావడంతో కశ్మీర్ లోయకు పూర్వ వైభవం వచ్చింది. ప్రస్తుతం దాల్ సరస్సు వద్ద కన్నడ చిత్రం చిత్రీకరణ జరుగుతోంది. హైదరాబాద్ కు చెందిన నిర్మాణ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. శ్రీనగర్ ప్రజలు తమను సాదరంగా ఆహ్వానించారని చిత్ర బృందం సంతోషం వ్యక్తం చేసింది. కశ్మీర్ నేపథ్యం ఉన్నందున ఇక్కడ షూటింగ్ చేస్తున్నట్లు చిత్ర యూనిట్ వెల్లడించింది. సిఆర్పీఎఫ్ తమకు రక్షణ కల్పిస్తోందని పేర్కొంది. ఇక్కడ చిత్రీకరణ చేయటానికి భయపడాల్సిన అవసరం లేదని, నిర్భయంగా షూటింగ్ చేసుకోవచ్చని చిత్ర యూనిట్ పేర్కొంది. We had done a recce of all the locations. This is a very beautiful place, and we can't find another place something like this. So that's why we did this. Yeah. First and foremost is a very, very big thanks to the local people of Kashmir. Okay, the local people of Srinagar, and very, very huge thanks to the JK Police and the CRPF who provided enough security for the entire crew. At all locations. మళ్లీ కశ్మీర్ లో సినిమా షూటింగ్లు జరగటంపై స్థానిక కళాకారులు సంతోషం వ్యక్తం చేశారు. ఈ సినిమా చిత్రీకరణ కోసం 165 మంది స్థానికులను నియమించుకున్నారు. వారిలో కొందరు కళాకారులుగా, సహాయ సిబ్బందిగా, సాంకేతిక సిబ్బందిగా పనిచేస్తున్నారు. से इस फील्ड से जुड़ा हूँ. बहुत सारे इंसिडेंट हुए, लेकिन फिर भी यहाँ पे शूट नहीं रुका. मैंने भी बहुत सारी मूवीज में काम किया है. यहाँ पे बॉलीवुड आता रहता है, यहाँ पे काम होता रहता है. अगर हम ऐसे इंसिडेंट की तरफ देखेंगे तो फिर यहाँ काम नहीं होगा, लेकिन उसको एक साइड करके यहाँ पे काम हो रहा है. बिल्कुल अच्छी तरह से काम हो रहा है और हम चाहते हैं कि यहाँ काम हो. కశ్మీర్ అందాలను చూసి నటీనటులు, ఇతర సభ్యులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. మరిన్ని ప్రొడక్షన్ హౌస్లు కశ్మీర్లో షూటింగ్లు చేయాలని అభిప్రాయపడ్డారు. రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా అమరావతిలోని అసెంబ్లీ ప్రాంగణంలో విద్యార్థుల మాక్ అసెంబ్లీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్ పాల్గొన్నారు. ప్రత్యక్ష ప్రసారం ద్వారా చూద్దాం. కోడూరు నియోజకవర్గం ఎమ్మెల్యే కె లోకేశ్వర్ రెడ్డి గారు గౌరవనీయులు కుమారి స్వాతి గారిని స్పీకర్గా ప్రతిపాదిస్తున్నారు. అధ్యక్ష, నేను శ్రీ స్వాతి గారి పేరును సభాపతి పదవికి ప్రతిపాదిస్తున్నాను. అధ్యక్ష, తాడేపల్లి ఎమ్మెల్యే గౌరవనీయులు శ్రీ పి అనిల్ కుమార్ గారు గౌరవనీయులు కుమారి స్వాతి గారిని ఎమ్మెల్యేగా బలపరుస్తున్నారు. అధ్యక్ష, నేను ఈ ప్రతిపాదనను బలపరుస్తున్నాను. అధ్యక్ష, వేరే ప్రతిపాదనలు ఏమీ లేనందువలన గౌరవనీయులు కుమారి స్వాతి గారిని స్పీకర్గా ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు నేను అధికారికంగా ప్రకటిస్తున్నాను. ఇప్పుడు మన ముఖ్యమంత్రి వర్యులు అలాగే ప్రతిపక్ష నాయకులు ఇద్దరూ వచ్చి కుమారి స్వాతి గారిని ఆసనం వరకు తోడుకొని రావాల్సిందిగా కోరుచున్నాం. అందరూ లేచి నిలబడండి. స్పీకర్ గారు వస్తున్నారు.
Please be seated. అధ్యక్ష, ఈ గౌరవనీయమైన స్థానాన్ని అధిరోహించినందుకు మీకు మా ప్రభుత్వం తరపున హృదయపూర్వక శుభాకాంక్షలు తెలుపుతున్నాను. Thank you. మీరు అధికార పక్షానికి ప్రతిపక్షానికి సమాన త్రాసు లాంటి వారు. సభను హుందాగా నడపడంలో మీకు మా పూర్తి సహకారం ఉంటుంది. అధ్యక్ష, మీకు మా శుభాకాంక్షలు. స్పీకర్ కుర్చీలో కూర్చున్న తర్వాత మీకు పార్టీ ఉండదు, కేవలం న్యాయం మాత్రమే ఉంటుంది. ప్రభుత్వం తమ మెజారిటీతో మా గొంతు నొక్కాలని చూస్తే మాకు రక్షణగా నిలబడాల్సింది మీరే. ప్రతిపక్షం గొంతుకును మీరు కాపాడుతారని ఆశిస్తున్నాం అధ్యక్ష. ధన్యవాదములు అధ్యక్ష.